గచ్చిబౌలి యూనివర్సిటీలో మొక్కల్ని అంటే హాని చేస్తున్నారు కదా, ఎలా చూడొచ్చు దాన్ని మనం? అది ఎలా చూడొచ్చు అనేది అది మనం కామన్ మ్యాన్ కదన్న. మనం మాట్లాడేది ఏముందన్న, దీనికి ఒక పర్యావరణ శాఖ ఉంది, ఆక్సిజన్, గ్రీన్ హౌస్, ఎన్విరాన్మెంట్, ఇంతమంది ఉన్నారు కదా. ఆల్రెడీ అటవీ శాఖ మినిస్టర్ కూడా ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడాలన్న. కామన్ మ్యాన్ మాట్లాడితే బొచ్చు కూడా అవ్వదన్న. ఊరికే కామన్ మ్యాన్ చేత మాట్లాడించి ఏమి ఉండదు. మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడడం మానేస్తున్నారు, కామన్ మ్యాన్ చేత మాట్లాడిస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు కదా, ఇది తప్పు అని. అన్న ఇప్పుడు ఎన్టీఆర్ గారు అదే సంబంధించి ఒక సినిమా తీశారు కదా, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా. మరి ఎన్టీఆర్ స్టాండ్ తీసుకున్నారా? తీసుకోలేదు కదా. అది కామన్ మ్యాన్ మాట్లాడితే ఏమో దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలని. ఇప్పుడు ఏం కేటీఆర్కి తెలీదా, కేసీఆర్కి తెలీదా, లేదంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు కదా, మరి ఆయన తెలీదా? ఇప్పుడు మనం వాటరే కొనుక్కుంటున్నాం, ఫ్యూచర్లో ఆక్సిజన్ కూడా కొనుక్కుంటాం, అంతే. అంటే ఇలా మొక్కలకి హాని చేయడం వల్ల స్టూడెంట్స్ వెళ్ళి తప్పు అని చెప్తే ఎందుకు వాళ్ళని కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు? భయపెట్టాలి కదన్న. కామన్ మ్యాన్ భయపెడితే కదా ఇంకొకటి ముందు ప్రశ్నించడం మానేస్తారు. ముందు ఎవరైతే ప్రశ్నిస్తారో అలా అనగదొక్కేస్తే ఇంకెవరు ప్రశ్నించరు. ఇప్పుడు మనం జెంట్స్ అనేది ఒక 100 ఫ్యామిలీస్ తీసుకుంటే 90 ఫ్యామిలీస్ ఆ జెంట్స్ అనేవారు కంపల్సరీ జాబ్ చేస్తారు, లేడీస్ అనేవారు అందరూ జాబ్ చేస్తారని కాదు. బట్ ఫ్రీ టికెట్ ఇస్తే జెంట్స్కి ఇవ్వాలి కానీ లేడీస్కి ఇచ్చారు. టికెట్ తీసిన మనమేమో బస్సులో నిల్చుంటాను, టికెట్ తీసిన లేడీస్ ఏమో ఫ్రీగా కూర్చొని ట్రావెల్ చేస్తున్నారు.